రామాయణం ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. మనం చూసే ఉంటాం. ఆది పురుష్ సినిమా చూసాం అందరూ. ప్రభాస్ ని హీరోగా పెట్టి తీసినటువంటి సినిమా ఆది పురుష్. అదే నార్త్ ఇండియా సినిమాది. కానీ మనకేమనిపించిందంటే ఒక డమ్మీ సినిమాలా, ఒక కార్టూన్ సినిమాలా అనిపించిందని అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో దానిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నింది. ఎందుకంటే అక్కడ చేసినటువంటి హీరో వచ్చి ప్రభాస్ కాబట్టి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నింది. కాబట్టి ఆ సినిమా పైన ఉన్న హోప్స్ అన్ని ట్రైలర్ లోనే పోయాయి అనమాట. ఆ ట్రైలర్ అంత అధ్వానంగా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రామాయణం అనేసి ఇప్పుడు ఒక సినిమా అయితే రాబోతుంది. దాంట్లో యష్ని సౌత్ నుంచి అయితే యష్ని రావణాసురుడిగా అయితే చూపించబోతున్నారు అనమాట. చూడడానికి ఆయన లుక్స్ అన్ని రావణాసురుడుగా బాగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం అక్కడ చూసినటువంటి రావణునికి ఇక్కడ చూసినటువంటి రావణునికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ కార్టూన్ రావణ లాగా అనిపించాడు. ఇక్కడ మాత్రం న్యాచురల్ గా చాలా బాగా ఓకే ఎలా ఉండాలో అలా ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం. విఎఫ్ఎక్స్ చూసుకున్నట్లయితే అది కూడా దానికి దీనికి చాలా అయితే బాగానే ఉంది. మనం అందులో చూసిన విఎఫ్ఎక్స్ ఇప్పుడు మనకి ఆ లంకను చూపించినప్పుడు ఏదో కొంచెం ఈ కొన్ని మనం చూసే ఉంటాం సైంటిఫిక్ సినిమాల్లో ఇది బంగ్లాలో ఓపెన్ అయ్యేలా ఉంటాయి అలా చూపించారు అనమాట లంక అదేంటి. అలా లేకుండా ఇక్కడ న్యాచురల్ గా అయితే లంక ఎలా ఉంటుందో అలాగే రావణాసురుడు ఎలా ఉంటాడో కిరీటం పెట్టుకొని రాజులాగా అలాగే చూపించారు. ఓకే అవన్నీ బాగానే ఉంటాయి. విఎఫ్ఎక్స్ కూడా బాగానే అనిపించింది. కానీ ఆ విఎఫ్ఎక్స్ చూపించడానికి ఏమో చాలా ల్యాక్ చేశారు. ట్రైలర్ ని 4.5 నిమిషం చూపించారు అనమాట. ఎందుకంటే దానికి దీనికి పోలిక రాకూడదు అనేసి చేసి ఉండొచ్చేమో అని అనుకుంటా. తర్వాత సాయి పల్లవిని అయితే సీతగా తీసుకున్నారనమాట. మంచి ఆర్టిస్ట్, మంచి పేరు పొందినటువంటి నటి, బాగానే చేసి ఉంటుంది. కానీ సినిమా అయిన తర్వాత ఇవన్నీ పక్కన పెడితే అన్ని బాగున్నాయి. ఆర్టిస్టులు బాగున్నారు, అన్ని బాగున్నాయి, టెక్నీషియన్స్ బాగున్నారు, అన్ని ఓకే, విఎఫ్ఎక్స్ బాగా అనిపిస్తున్నాయి. ఇంకా రామాయణం కథ అందరికీ తెలియంది ఏమీ లేదు. దాంట్లో కోరుకునేది ఏంటంటే ఆ రామాయణమే ఎలా ఉండాలి, వినడానికి వినుసొంపుగా ఉండాలి. మ్యూజిక్ అన్నది, ఆ పాటలు కావచ్చు, ఆ రామ కీర్తనలు కావచ్చు, అన్ని ఆ విధంగా ఉంటేనే అందరికీ నచ్చుతాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి ఆ రామాయణం అనేదాన్ని ఇప్పుడు ఆది పురుషుతో పోల్చుకుంటారన్నమాట. ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరు ఆది పురుషు ఎలా ఉందో దాన్ని పోల్చుకుంటారన్నమాట. ఆ విధంగా లేకుండా కొంచెం బాగున్నా ఎక్కడికో ఎత్తేస్తారు. హనుమంతుడు పర్వతాన్ని ఎత్తినట్లు ఎత్తేస్తారు అనమాట సినిమాని. లేదనుకో కింద పడేస్తారు. ఇది చూద్దాం, బాగుండాలని నేను కోరుకుందాం. ఎందుకంటే ఇది ఒక సంస్కృతి గురించి చేసినటువంటి సినిమా కాబట్టి ఇది మేము సినిమా బిజినెస్ కోసమే చేసామని అనకుండా ఇది ఒక సాంప్రదాయ సంస్కృతికి తగినట్టుగా సినిమా గాన చేసి ఉన్నట్టయితే గాన ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా హిట్ అవుతుంది. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. దీపావళికి వస్తుంది అని అంటున్నారు. కానీ ఇందులో హనుమంతుని పాత్ర అంటూ ఇంకా చూపివ్వలేదు. అది ఇంకొకసారి ఏమైనా చూపిస్తారేమో, అదే సపరేట్ ట్రైలర్ టీజర్ కట్ చేసి చూపివ్వబోతున్నారేమో అని అనుకుంటాను. కానీ చూద్దాం, ఇంకా 2-3 months లో సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఆది పురుషులా లేకుంటే సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.